వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాగోల్ బస్ స్టాప్కి అలాగే నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో ఒక డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక 11 years ఓల్డ్ హౌస్ అయిన ఈ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి కాల్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుని ప్రమోషన్ చేయించుకుంటే కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో కింద ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే మనకి నాగోల్ మెట్రో స్టేషన్కి నాగోల్ బస్ స్టాప్కి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. డైమెన్షన్ చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేసి 36 ఫేసింగ్ ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. మనకి 200 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. మనకి ఇంటి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంటుంది. మనకి ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలా ఒక చిన్న మంచి కాలనీ అన్నట్టు. మనం చుట్టూ చూసుకోవచ్చు, హౌజెసే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ హౌస్ వచ్చేలోపు మనకి. సో మనకి డ్రైనేజ్ కలెక్షన్ కూడా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ఈ కాలనీలో సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి రోడ్డుకి కూడా దాదాపుగా 3 ఫీట్ల హైట్లో కట్టారు వీళ్ళు. సో ఫ్యూచర్ ఉద్దేశించి మంచి హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్ చూసుకునే లోపు మనకి ఒక కార్ అయితే పార్క్ చేసుకునే విధంగా ఉంది, ఒక చిన్న ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా ఉంది. సో పార్కింగ్ ఏరియా ఇచ్చేలోపు ఒక కారు, ఒక బైక్ పార్క్ చేసుకునే విధంగా అయితే మనకు ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేలోపు మనకి ఇది ఈశాన్య మూల అవుతుంది. సో అందుకని ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. ఇది వచ్చేలోపు మనకి వాటర్ సంపు, దాదాపుగా 12,000 లీటర్లు గల కెపాసిటీ గల వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కృష్ణ వాటర్ కలెక్షన్ ట్యాప్ లైన్ కూడా ఇవ్వడం ఉంది ఆల్రెడీ మనకి. సో హౌస్కి అయితే ఇక్కడ కూడా ప్యాక్ ఉండదు, చుట్టూ మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి హౌస్ చూసుకోవచ్చు, చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. సో హౌస్ ఇక్కడ సైడ్ చూసుకుంటే వెలివేషన్ వచ్చేలోపు మనకు కంప్లీట్గా టైల్స్తో ప్రొవైడ్ చేస్తారు నీట్గా. అంటే ఆ టైంలో ఇవి మనకి వుడెన్ టైల్స్లా ఉంటుండే ఫినిషింగ్, సో వుడ్ టైప్లో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో హౌస్ అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు, ఓన్ కన్స్ట్రక్షన్. కాకపోతే వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు, కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి వీళ్ళు మంచిగా ఇండియన్ టేక్ చౌకౌట్తో ఫిట్ చేసి జాలితో నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి 2x4 టైల్స్తో ప్రొవైడ్ చేశారు నీట్గా. మనకి టైల్స్ చూసుకోవచ్చు, వైటిష్లో నీట్గా ఇచ్చారు వీళ్ళు. మనకి ఇది చూసుకుంటే ఇది హాల్, కంప్లీట్గా ఇది హాల్. ఇది హాల్లో వచ్చేలోపు ఇలా ఉంది. హాల్ సైజెస్ మీకు బెడ్రూమ్ సైజెస్, కిచెన్ ఇవన్నీ సైజెస్ అయితే వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. లేదు అంటే పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినా వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHK ఉంటుంది. ఇది చూసుకుంటే ఇది హాల్తో పాటు ఇది చూసుకుంటే డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేలోపు ఒక బెడ్రూమ్, ఇది వచ్చేలోపు మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది ఇది. సో చూసుకోవచ్చు, అందుకే విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. ఇవి అటాచ్ బాత్రూమ్ చూడండి. హౌస్ అయితే మనకి బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. నియర్లీ ఇది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x15 సైడ్లో ఉంది. అందుకే మీరు చూడవచ్చు, బెడ్ పెట్టినా కానీ చుట్టూ మనం ఇలా తిరిగి రావచ్చు. సో సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. వీళ్ళైతే కబోర్డ్స్ డిజైన్స్ అలా అయితే ఏం లేవు. ఒకవేళ ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే అయితే విధంగా అయితే వీళ్ళు ఉంది. సో హౌస్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది మరొక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది అన్నమాట. సో అది కామన్ వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHKతో ఉంటుంది. 2 bedrooms, ఒక హాల్, ఒక కిచెన్తో ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది కిచెన్ చూసుకుంటే ఏంటంటే మనకి ఫ్యూచర్లో అంటే ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. కిచెన్లో మనకి ఫ్యూచర్లో ఒకవేళ మీరు కనుక కబోర్డ్ చేసుకుంటే అయితే వీజ్గా ఉంటుంది. అన్ని సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది, ఎందుకంటే 200 గజాల బిట్టు. ఇది చూసుకుంటే ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాష్ పాయింట్ ఉంటుంది ఇక్కడ మనకి. సో అలా సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కంప్లీట్గా ఇది ఇలా ఉంది అన్నమాట మనకి. సో ఇక్కడ సైడ్ చూసుకుంటేనేమో కింద ఏదైతే ఫ్లోర్ ఉందో ఫ్లోర్ అంతా కింద వైట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ స్టెప్స్కి వచ్చేలోపు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రిల్స్తో ఫిట్ చేసి వచ్చారు. సో మనకి ఇన్సైడ్లో ఉంటుంది. సో వీళ్ళు ఫోటోషాప్ సంబంధించింది ఇలా పెట్టుకున్నారు. సో ఇవి రిమూవ్ చేస్తా అని చెప్తున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి మనం పైకి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మెట్లకి రాగానే ఫస్ట్ టైం మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వస్తుంది మనకి ఇది. సో మనకి పైన కూడా మనకి ఏంటంటే 2 BHK అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది మనకి.
సో ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మీకు బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ ఎక్కడ లేదు, చాలా రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది 4 BHK ఉంటుంది. కింద 2 బెడ్రూమ్స్ అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ప్రతి బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది మనకి. సో అలా సో కింద టైల్స్ అయితే సేమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలానే ఉన్నాయి మనకి. నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే సో ఇదంతా కూడా హాల్ కోసం ఉంచారు. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక హాల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా కంప్లీట్గా వీళ్ళ హాల్ కోసం ఉంచుకున్నారు. సో అలా డిజైన్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. సో పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా ఇవ్వకుండా మళ్ళీ మనకి ఒక చౌకోట్ ఒక డోర్తో ఫిట్టింగ్తో నీట్గా క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇటు చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది మళ్ళీ. సో 2 బెడ్రూమ్స్ ఆపోజిటే ఉంటాయి ఇవి బెడ్రూమ్స్ అనేది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క యూజ్ అవుతుంది మనకి. సో మనకి విండోస్ చూసుకుంటే మనకి విండోస్ అన్ని కూడా వుడెన్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు విత్ గ్రిల్ ఫిట్టింగ్ తో ఉంటుంది మనకి. అండ్ అదేవిధంగా ప్రతి బెడ్రూమ్ లో వీళ్ళు ఆల్రెడీ ఏసీ ఇన్బుల్డ్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి సో కంప్లీట్గా హౌస్ అయితే ఇలా ఉంది. మళ్ళొకసారి హౌస్ గురించి ఒకసారి డీప్గా డిస్కషన్ చేస్తే మనకి నాగోల్ మెట్రోకి నాగోల్ బస్ స్టాప్కి కేవలం కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. నాగోల్లో ఉన్న శుభం ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడ్లో ఉన్న ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 36x50 200 గజాల బిట్టు మనకి డూప్లెక్స్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉండి ఒక హాల్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు సేమ్ అలానే డిజైన్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు పూజ రూమ్ ఉంటుంది. ఆల్రెడీ హౌస్లో లోన్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. సో అలా ఒకవేళ అదే లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేయమన్నా ట్రాన్స్ఫర్ చేద్దామంటున్నారు. లేదంటే మీరు కొత్త లోన్కి వెళ్ళినా కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు మనకి. సో ఇక్కడ మీకు ఇది చూసుకుంటే ఇక్కడ సైడ్ బాల్కనీ వ్యూ. ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు ఎంటైర్ లోకే ప్రైస్ కనుక చెప్తే మనకి 2,35,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.